ఈ మధ్య కాలంలో మీపై ట్రోలింగ్ వస్తుంది. ముఖ్యంగా మీరు లాస్ట్ టైం చేసినటువంటి వ్యాఖ్యలు సైనసైటిస్, పవన్ కళ్యాణ్ సైనసైటిస్ ఆపరేషన్ గురించి మీరు చేసినటువంటి వ్యాఖ్యల తర్వాత మీపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతుంది. కొత్త మార్కెట్ లో కొత్త సైంటిస్ట్ వచ్చారని చెప్పి మీకు వైట్ వ్యాప్రాన్ వేసి సార్ మిమ్మల్ని సార్ ఒక అవును అంటే సార్. యాక్చువల్లీ లాయర్ టర్న్ డాక్టర్ టర్న్ లాయర్ అని చెప్పి కొత్త మార్కెట్ లో కొత్త డాక్టర్ వచ్చింది అని చెప్పి ట్రోలింగ్ జరుగుతుంది మీ మీద. డాక్టర్ రజనీ అంటే నాకే ఆశ్చర్యం అవుతుంది సార్. ఎప్పుడో ఒక 3-4 ఏళ్ల క్రితం నాకు ఒకసారి కోయంబత్తూర్ యూనివర్సిటీలో గౌరవ డాక్టరేట్ ఇచ్చినారు సార్. అది చదివితే వచ్చింది కాదు కదా, గౌరవ డాక్టరేట్ మనం ఎందుకు చెప్పుకోవాలని ఏ రోజు డాక్టర్ రజనీ అని నేను ఎక్కడా చెప్పను సార్. ఏదో ఉమ్, వాళ్ళు అప్పుడు అందరితో పాటు పిలిచినారు, ఒక యూనివర్సిటీ నుంచో లేకపోతే ఇంకొకళ్ళ నుంచో పిలిచినారు, వెళ్ళారు. గౌరవ డాక్టరేట్ సార్. ఈ రోజుకి కూడా నాకు ఆ డిగ్రీ ఉంది సార్. కానీ నేను ఎప్పుడు ఉమ్, డాక్టరేట్ అని కానీ లేకపోతే ఎప్పుడు డాక్టర్ రజనీ అని కానీ ఎప్పుడు చెప్పుకోను. కానీ ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ డాక్టర్ రజనీగా జనాల్లోకి కనపడితే నాకే ఆశ్చర్యం అవుతుంది. సో ఎనీవే, ఉమ్. నా గురించి మాట్లాడినటువంటి ట్రోలింగ్స్ వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు సార్. ఎందుకంటే నేను ఒకటి స్టేట్మెంట్ ఇవ్వగానే దానికోసం ఇంతమంది వచ్చారంటే నా స్టేట్మెంట్ లో ఎంత బలం ఉన్నట్టు సార్. ఏదో ఆవిడ మాట్లాడిందిలేండి, ఎవరు వింటారు, ఎవరు నమ్ముతారు, దాని గురించి ఎందుకండి, మా నాయకుడు గొప్పవాడని నేను చెప్పుకోవాలి కదా. నేను మాట్లాడిన దాని గురించి అనలైజ్ చేస్తూ లాయర్ రజనీ అలా, లాయర్ రజనీ ఇలా, లాయర్ రజనీ ఇలా మాట్లాడతారు, అలా మాట్లాడతారు, ఇవన్నీ ఎవరి కోసం మాట్లాడతారు? గతంలో జగన్ గారిని మాట్లాడాను అన్నారు సార్. జగన్ గారిని మాట్లాడిన వీడియోలు ఒక ఆవిడైతే ప్లే చేసి మరీ వినిపించినారు సార్. జగన్ గారికి నాకేమైనా ఆస్తి వివాదాలు ఉన్నాయా? లేదే. ఉమ్. జగన్ గారు ఏమైనా మా ఇంటి మీద దాడి చేసినారా? లేదే. జగన్ గారు నన్ను ఏమైనా తిట్టినారా? లేదే. మరి నేను ఎందుకు జగన్ గారిని తిట్టానో లేకపోతే జగన్ గారిని ప్రశ్నించానో జగన్ గారిని విమర్శించానో ఎవరి కోసం? ఎవరి కోసం? అక్కడ ప్రజల కోసం కాదు సార్. మా అన్న అన్నాడు, నేను అనేసిన. అంతే. మా అన్న అన్నాడు, అదే నేను అది అనేసిన. సో అది కూడా అక్కడ అదొకటి రాజకీయపరమైనటువంటి ఆరోపణలు అంతే. సార్. రాజకీయ పరమైన ఆరోపణలు యాజ్ అన్ అడ్వకేట్ గా కోడికత్తి కేసో లేకపోతే ఉమ్, వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసో లేకపోతే గులకరాయ్ కేసు, ఇలా కేసుల గురించి యాజ్ అన్ అడ్వకేట్ గా అనలైజ్ చేయడమే కానీ ఇంకోటి ఏమి ఉండదు సార్. అది సెకండరీ థింగ్. అయితే దాసరి కిరణ్ అండి, ఇతని పేరు ప్రస్తావించుకోవాలి. వీళ్ళ ఉమ్, నాన్నగారు స్వయంగా గుంటూరులో ఒక షాప్ ఓపెనింగ్ కి లేకపోతే ఏదో కూపన్ దానికి ఓపెనింగ్ కి నన్ను తీసుకొని వెళ్ళి వాళ్ళందరి ముందు అన్నారు, అదిగో మా అమ్మాయి రజని, నా కూతురు రజని, ఇదిగో నా కూతురికి ఎమ్మెల్యే టికెట్ రావాలి అని దగ్గరుండి వాళ్ళతో కూపన్స్ తీపిచ్చిన దాంట్లో నన్నే తీసుకెళ్లారు సార్. అయితే మా ఉమ్, నాన్నగారు చనిపోయినారు సార్. ఎప్పుడంటే కరెక్ట్ గా చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు, పవన్ కళ్యాణ్ గారు నడి రోడ్డు మీద పడుకున్నప్పుడు, అదే రోజు 4 రోజులు ఐసీలో ఉండి రమేష్ హాస్పిటల్లో చనిపోయినారు సార్. ఆ ఐసీలో ఉమ్, ఉన్నప్పుడు కూడా ప్రతిరోజు నైట్ నేను రమేష్ హాస్పిటల్లో వెయిటింగ్ రూమ్ లో ఒక్కదాన్నే పడుకొని పొద్దున్నే లేచి మళ్ళీ ప్రచారానికి వెళ్ళి మళ్ళీ నైట్ డాక్టర్ గారితో మాట్లాడి మళ్ళీ వచ్చి రాత్రి అక్కడే పడుకొని 4 రోజుల తర్వాత చనిపోయారు సార్. ఆ చనిపోయిన రోజునే పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీద పడుకున్నారు సార్. అప్పుడు నేను ఉదయ్ గారికి, ఎంపీ ఉదయ్ గారికి, ఇప్పుడు అదే ఎంపీ, అప్పుడు మీ అప్పుడు నాన్నగారు చనిపోయినప్పుడు పవన్ కళ్యాణ్ సహాయం చేశారు, అది మర్చిపోయింది రజనీ అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు. అది కూడా యా సార్, యా సార్, ఎగ్జాక్ట్లీ నిజంగా సహాయం చేశారు, చేశారా? చేసింది. ఉమ్, యా సార్, చేసింది చెప్పుకోవాలి సార్. అది కూడా నేను అడిగినాను సార్, వద్దు సార్, పార్టీ నుంచి నేను తీసుకునేది ఏంటి, నా అన్న కోసం నేను చూస్తున్నా, నా కులపోడు కోసం నేను చేస్తున్నాను, వద్దన్నా అంటే, అమ్మా ఇది పార్టీ నుంచి కాదు, ఇది పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి కాదు, అన్న ఉదయ్ అన్న అన్నావు అన్నావు కదా, సో ఉదయ్ అన్న నీ కోసం నేను ఇస్తున్నాను అంటూ ఒక వెహికల్ లో దాసరి కిరణ్ పంపించి 1,00,000 రూపాయలు ఇచ్చినారు సార్. సార్ నాకు ఉమ్, బాడీలో పేస్ మేకర్ ఉంది సార్. నాకు పేస్ మేకర్ ఉందని నేను చెప్పింది ఒకే ఒక పవన్ కళ్యాణ్ గారికి సార్. మొన్న రోజు ఒక సంవత్సరం క్రితం ఉదయాన్నకి ఎప్పుడో రిపోర్ట్స్ పంపించినప్పుడు ఇలా బాగలేదన్నా బెంగళూరులో చూపించిన, అవునా తల్లి నాకు ఎందుకు చెప్పలేదు అంటే, నేను మీకు చెప్పేది ఏముంది, పవన్ అన్నకి చెప్పినాను కదా అన్నాను సార్. నాగబాబు గారు కూడా మాట్లాడారు సార్. అదేంట్రా తల్లి ఒక్క మాట కూడా చెప్పలేదు, అదేముందన్న పవన్ అన్నకి చెప్పినాను కదా అన్న. చెప్పిన పవన్ అన్న మర్చిపోయినాడు సార్. పవన్ అన్న వెంటనే బయటకు వచ్చి నాదెండ్ల మనోహర్ గారికి చెప్పారు, ఇదిగో రజనీకి పేస్ మేకర్ ఉంది, రజనీ చాలా బాగా మాట్లాడుతుంది, నేను రాష్ట్ర అధికార ప్రతినిధి పదవి ఇస్తున్నాను. ఒక మనోహర్ గారికి తెలుసు, వీళ్ళిద్దరికీ తెలుసు, వీళ్ళిద్దరికీ ఉమ్, తెలుసు. ఏ రోజు కూడా ఎలా ఉన్నావు తల్లి, ఆరోగ్యం ఎలా ఉంది, మళ్ళీ ఏదైనా అవసరమా, మెరుగైన చికిత్సకి ఏమన్నా బెంగళూరు వెళ్ళాలా, లేకపోతే ఇంకేమన్నా పర్లేదా, ఇలా డిబేట్ లో మాట్లాడుతున్నావు, నీకు ఏమన్నా ఇబ్బందా, లేకపోతే స్టేజ్ మీద మాట్లాడుతున్నావు ఇబ్బందా, ఎండకి ఆ మీటింగ్ ఈ మీటింగ్ రాకమ్మా, ఇక మంచి చెడు ఏమీ లేదు సార్. ఆ రోజు ఉమ్, చనిపోయిన రోజున నా భర్త, వద్దు ఆ డబ్బులు ఇచ్చి పంపించేసే, వాళ్ళతో మనకెందుకు, మన పార్టీ కోసం పనిచేస్తున్నాం, మన కులపోడు కోసం పనిచేస్తున్నాం అంటే, ఉదయన్ అన్నాడు, అమ్మ నా కోసం, అమ్మ ఆ శవం దగ్గరికి తీసుకొచ్చిన డబ్బులు అలా వెనక్కి తీసుకురాకూడదు తల్లి, మా అమ్మ కదా తీసుకో అని అంటే, ఉమ్, మళ్ళీ నేను కిరణ్ కి వెనక్కి పిలిచి అప్పుడు తీసుకున్న 1,00,000 సార్. అది కూడా ఉమ్, ఉదయ్ అన్న నేను నా డబ్బులు ఇచ్చినాడమ్మా అన్నారు. వీళ్ళేమో పవన్ కళ్యాణ్ గారు చెప్తే ఇచ్చారంట. పవన్ కళ్యాణ్ గారు నడి రోడ్డు మీద పడుకున్నప్పుడు నేను ఎలా ఉన్నానో ఆయనకి ఈ రోజుకే తెలియదు. మా నాన్నగారు ఉమ్. చనిపోయిన విషయం ఆయనకి ఎలా తెలుసండి? సో అదే ఉదయ్ కదా. గారికి తెలుసు, ఉదయ్ గారికి నేను చెప్తే తెలుసు. అది కూడా 1,00,000 పార్టీ నుంచి అండి. పాపం వివేక్ బాబు అని ఒక అతన్ని చూసినారా సార్? అతనికి ఆరోగ్యం బాగలేదని మా అందరి గ్రూపుల్లో అందరూ తలా కాస్త డబ్బులు వేసుకుని ఆ వివేక్ బాబుకి ఇవ్వాలి అంటూ అందరు మెసేజ్లు పెట్టినారు సార్. అంటే ఉమ్, ప్రభుత్వం ఫామ్ అయ్యాక వివేక్ బాబుకి ఒక పదవి ఇచ్చి నెలకి 1,00,000 రూపాయలు జీతం వచ్చేలాగా అతను అక్కడ కూర్చోబెడితే తప్పేముంది సార్?
సార్ అతను ఒక వీడియోలో కూడా నేను విన్నాను, నాకు కష్టం వచ్చినప్పుడు ఈ నెలాఖరు ఇంటద్దలు కూడా కట్టలేనప్పుడు నా స్నేహితులు అమెరికాలో ఉన్నారు, వాళ్ళు పంపించినారు అన్నారు సార్. ఏ రోజు పార్టీ నుంచి సంబంధించిన వాళ్ళు రూపాయి సర్దారని నేను ఎక్కడ డిబేట్ లో చూడలేదు సార్. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు 10 లక్షలు ఇచ్చినారు సార్. ఇది కూడా మీ వైసీపీ అధికార ప్రతినిధి అతను ఎవరో వైజాగ్ అతను సార్. వివేక్ బాబుని ఆదుకునే దిక్కు లేదు, మీకు ప్రభుత్వం వచ్చినా మీకోసం పనిచేసిన జర్నలిస్టు సాఫ్ట్వేర్ అంటే తర్వాత రోజు 10 లక్షలు ఇష్యూ చేసినారు సార్. సార్ ఆ 10 లక్షలతో అతని అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మనం తీసుకురాగలుగుతామా? తనకి ఒక చైర్మన్ ఇచ్చేస్తే ఏమవుతుంది సార్? సార్ మా లాంటి చదువుకున్న వాళ్ళ మేము వృత్తితో బతకగలం సార్. రాయపాటి అరుణ సార్ ఈ రోజు నన్ను కుక్కలతో పోల్చింది, ఆవిడ భాష ఆవిడ మాట తీరేమో వదిలేసేయండి, కానీ ఆవిడ కూడా పార్టీకి చాలా కష్టపడ్డారు సార్, చాలా కష్టపడ్డారు. అలాంటి వాళ్ళ గురించి అనుచితంగా వాళ్ళు మాట్లాడినంత తేలిగ్గా నేను మాట్లాడిన, కానీ వాళ్ళు పాపం చాలా అందరూ మధ్యతరగతి కుటుంబం వాళ్ళమే కదా. వాళ్ళని అంటే నాకంటే నా వృత్తి ఉంది, మళ్ళీ పొద్దున్న లేసి ఆర్టీసీ బస్ ఎక్కి కోర్టులో కేసు చేసుకుని నా ఇంటి అద్దె, నా కరెంటు బిల్లు, నా ఖర్చులు నేను కట్టుకోగలను. కానీ అలాంటి వాళ్ళని ఒక స్థాయిలో కూర్చోబెట్టి వాళ్ళని ఆదుకోవాల్సిన వ్యక్తులు వాళ్ళని ఆదుకోకపోగా ఆ అమ్మాయిని తిట్టు, ఆ అమ్మాయిని ఇలా తిట్టు, ఆ అమ్మాయి అధినాయకుడిని తిట్టింది. తిట్టానా? ఏ సార్ మనం అక్కడన్నా తిట్లు మాట్లాడుకున్నామా సార్? సార్ చలికాలంలో చేసుకోవాల్సిన సర్జరీ ఎండాకాలంలో చేయించుకున్నారు సార్. అలా చేయించుకోవడం చాలా మంచిదైంది సార్. దాని వల్ల ఆయన ఇప్పుడు అక్కడ చెన్నై పరిసర ప్రాంతాల్లోకి వెళ్ళి ఎలా ప్రచారం చేస్తారు సార్? అక్కడ సభ్యత్వాలు జరిగినప్పుడు బీజేపీని ఆయన ఎలా పొగుడుతాడు సార్? అదే మాదిరిగా కోయంబత్తూరులో ఎంత ఓటింగ్ ఉంది సార్, ఎంత కమ్యూనిటీ ఓటింగ్ ఉంది సార్, ఎంత సభ్యత్వాలు ఉన్నాయి సార్. కేరళలో మొన్న మధ్య రామ్ తాలూరి గారు, నాగబాబు గారు వెళ్ళి సభ్యత్వాలు చేసినారు సార్. అక్కడికి వెళ్ళి ప్రచారం చేస్తే అక్కడ బీజేపీకి మేము పని చేయాలా, లేకపోతే కేరళలో లేకపోతే జనసేన సభ్యత్వాలు చేసుకోవాలా? సభ్యత్వాలు చేసిన వాళ్ళలో చాలా మంది క్రిస్టియన్స్ ఉన్నారు సార్. వాళ్ళకి తొందరగా బీజేపీ అంటే గిట్టదు సార్. అప్పుడు ఎవరిని పొగడాలి, ఎవరికి పని చేయాలనే ఒక సందిగ్ధ పరిస్థితుల్లో అన్నా నువ్వు ప్రచారానికి వెళ్లకుండా మంచి పని చేసినావు, నువ్వు కమ్మగా పడుకొని రెస్ట్ తీసుకో అన్నా, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, అక్కడ జనసేన బలపడిద్ది అన్నాను సార్. ఈ పదంలో ఎక్కడన్నా బూతు తప్పు ఉందా సార్? అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే సార్ అదేంటది ఆయన పర్సనల్ విషయాల్లోకి వచ్చింది అంటున్నారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి సార్, పర్సనల్ అంటే జగన్ గారికి గులకరాయి కొట్టినప్పుడు, గులకరాయి తగిలినప్పుడు రక్తం వచ్చినప్పుడు కంటికి చాలా సమీపంలో తగిలింది సార్. అప్పుడు మీ వాళ్ళందరూ కూడా అన్ని గుళ్ళలో పూజలు చేపించినారు సార్. అప్పుడు ఆయన అన్నారు, ఏమో ఇట్లా కొట్టుకున్నావేమో, ఇట్లా కొట్టుకున్నావేమో ఎవరు తెలుసు అని ఒక ప్రచారంలో ఒక క్యాన్వాయ్ పై నుండి ఒక పార్టీ అధ్యక్షుడు పక్క పార్టీ నాయకుడికి, అప్పుడు ఒక సీఎం హోదాలో ఉన్న వ్యక్తికి దెబ్బ తగిలితే అంత తేలిగ్గా మాట్లాడినావే, ఈ రోజు ఇది పర్సనల్ విషయం గురించి మాట్లాడతారా? నేను చేయించుకోలేదని చెప్పట్లా, అప్పట్లో చేయించుకుంటారు చలికాలంలో, ఇప్పట్లో చేయించుకున్నారు, చేయించుకోవడం కూడా చాలా మంచిదైంది, డాక్టర్ కి ధన్యవాదాలు అన్నారు సార్. సార్ పర్సనల్ విషయాల్లో అంటే చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వలేదు, మనకెందుకు సార్, కోర్టులో కేసు కదా, మనకెందుకు? ఓకే. తర్వాత నీ చెల్లి నువ్వు కొట్టినావు జగన్, అరే చెల్లిని కొడితే తల్లి అడిగిద్ది, చెల్లి చదువుకున్న విద్యావంతురాలు వెళ్ళి కేసు పెట్టిద్ది, చెల్లెలి భర్త రాష్ట్రాలకి కూడా వాక్యాలు చెప్పగల సమర్థుడు, చెల్లెలి భర్త అడుగుతాడు, మనం ఎవరు? అది వాళ్ళ వ్యక్తిగత విషయాలు కదా. గొడ్డలి సెంటర్ లో మనమే ఉన్నాం, స్టేట్ లో మనమే ఉన్నాం, గొడ్డలు ఈయనే పెట్టి నరికినాడని ఎన్ని చోట్ల చెప్పినామే, ఒక్క మాట ఓ అందిహే ఓ తుఫానీ హే అని సెంట్రల్ కి చెప్పి అరెస్ట్ చేపించచ్చుగా. లిక్కర్ లో కల్తీలో ఈయనే ఉన్నాడు, కల్తీ మద్యంలో ఈయనే ఉన్నాడు, లిక్కర్ స్కామ్ లో ఈయనే ఉన్నాడు, ఆయన అరెస్ట్ చేయొచ్చంట, కానీ నేను చేయడంట. చేయడానికి మీరెవరు? చేయకుండా ఆగడానికి మీరెవరు? మీరు పరిపాలన చేయడానికి, అభివృద్ధి చేయడానికి వచ్చారా, లేకపోతే లా అండ్ ఆర్డర్ లో అరెస్టులు చేయడానికి, ఏమన్నా వెసులుబాటు అయితే అరెస్టులు ఆపడానికి మీరున్నారా? అరెస్టులు చేయించడానికి మీరెవరు? అరెస్టులు ఆపడానికి మీరెవరు? మీ పరిధేంటి? సో ఇటువంటి పరిస్థితుల్లో ఒకటి గుర్తుపెట్టుకోవాలి సార్, ఎవరైనా సరే సబ్జెక్ట్ టు సబ్జెక్ట్, తల్లి చెల్లి గొడ్డలు ఈ మూడు లేకుండా ఈ 3 ఏళ్లు మీ రాజకీయం చేయండి. ఓపెన్ ఛాలెంజ్, ఈ తల్లి చెల్లి గొడ్డలు ఈ 3 పదాలు వాడకండి. గొడ్డలి కరెక్ట్ అయితే సెంట్రల్ తో చెప్పి అరెస్ట్ చేయించండి, చెల్లెలు కరెక్ట్ అయితే కోర్టు కేసులో గెలిచి ఆస్తి మొత్తం తీసుకోమనండి. సో తల్లి గురించి మాట్లాడతారా, తల్లితో ఒక స్టేట్మెంట్ ఇప్పించండి, వాళ్ళు మాట్లాడుకుంటారు. ఈ 3 లేకుండా అంటే అంటే ఎందుకు ఈ పదాన్ని వాడానంటే వాళ్ళందరూ కూడా సార్, దాంట్లో ఒక అడ్వకేట్ గారు కూడా వచ్చినారు, ఆయన పేరు ఎందుకులేండి, పాపం హైకోర్టు అడ్వకేట్ గారు, స్టాండింగ్ కౌన్సిల్ మా జనసేన, ఆయన చెప్తున్నారు ఆ పర్సనల్ విషయాల్లోకి వెళ్ళిపోయిందని. అయ్యా తమరు అనుభవజ్ఞులైనటువంటి న్యాయవాదులు కదా, సిబిఐ సిఐడి పెండింగ్ లో కేసులో ఉండగా మనం లడ్డు కల్తీ గురించి అలా మాట్లాడకూడదు, పందికు కలిసిందని అలా మాట్లాడకూడదు అని అనుభవజ్ఞులైనటువంటి న్యాయవాదులు మీరు సలహా సూచనలు పార్టీ అధ్యక్షులు వారికి, డిప్యూటీ సీఎం వారికి ఇచ్చి ఉండాలి కదా, ఇచ్చి ఉండాలి. గొడ్డల కేసులో ఆయనే ముద్దాయి అయితే సిబిఐ అరెస్ట్ చేసేది కదండి. అయినా ఒక్క లాజిక్ చూడండి, జగన్ గారి గవర్నమెంట్ లో కేసు పరిగెట్టింది, 8 దాకా వచ్చింది, అవినాష్ గారిని కూడా అరెస్ట్ చేసే మూమెంట్ వచ్చింది, వాళ్ళ నాన్నగారిని అరెస్ట్ చేసి బెయిల్ కూడా రాలేదు, కానీ
ఈ గవర్నమెంట్ లో ఆ కేసు కనీసం కదలలేదు. ఎందుకని? ఆ గవర్నమెంట్ లో ప్రభావితం చేసేస్తాడేమో నా అన్న సీఎం అని చెప్పి ఆవిడ కేసుని తెలంగాణకి మార్చుకోవాలనుకుని తాపత్రయపడ్డారే. ఈ రోజు నీ అన్న ముఖ్యమంత్రి కాదు, నువ్వు నమ్మినటువంటి నాయకుడు ముఖ్యమంత్రి. నీ కేసు కదిలిందా, పరిగెట్టిందా, నడిచిందా? దీనికి కారణాలేంటి? సో ఇవన్నీ కూడా వెలికి తీస్తే రైట్ ట్రాన్స్పరెంట్ గా జరిగింది ఆయన టైంలో, పేమెంట్లు తీసుకొని అరెస్టులు జరగట్లా ఈయన టైంలో అనేటటువంటిది రాష్ట్ర ప్రజలకు వెళ్తుంది సార్. వాళ్ళేదో Right. చిన్న చిత్తగా మాట్లాడుకున్న దానికి మనం సమాధానం చెప్పేది ఏంటి సార్? మనం Right. మాట్లాడింది ఎంత స్ట్రాంగ్ సబ్జెక్ట్ ఉంది కాబట్టి అంతమంది బయటకు వచ్చి అవును ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ మైకులు Right. పట్టుకొని సమాధానాలు చెప్పలేక పర్సనల్ విషయాల్లోకి బూతులు తిట్టి రజనీ అలా, రజనీ ఇలా, రజనీ వాళ్ళ మోసం చేసింది, వీళ్ళ మోసం చేసింది. ప్రభుత్వంలో మీరే ఉన్నారు కదా, జగన్ గారిని అంటే అరెస్ట్ చేయలేరు సుమా. మీరు అరెస్ట్ చేయండి నన్ను. నా తప్పుంటే అంతే మీరు కదా. జైల్లో వేయండి, నా తప్పుంటే మీరు కేసులు వేయండి. అరే న్యాయవాదిగా Right. నేను ఎదుర్కొంటాను స్వామి. రైట్ రైట్ అరే మాటలే ఉంది, నోటి మాటలు నాలుగు ఇటైనా మాట్లాడిద్ది. సబ్జెక్ట్ టు సబ్జెక్ట్. ఈ రోజు ఎందుకు గిట్టుబాటు ధర ఇవ్వలేకపోతున్నారు? ఎందుకు ఇక్కడే సంక్షోభం ఏర్పడింది, ఇంధనం కొరత? రైట్ ఏం చేస్తున్నారు రాష్ట్రంలో? సివిల్ సప్లైస్ శాఖ మంత్రి వర్యులు ఒకవేళ ఇబ్బందుల్లో ఉంటే ఇన్ఛార్జ్ ఎవరు? ఎందుకు 98 కోట్లు ఖర్చు పెట్టి సింగపూర్కి వెళ్ళారు? ఎవరు బాబు సొమ్ము? ప్రభుత్వ ఖజానా డబ్బు? సమాధానం చెప్పాలి. ఇది మాట్లాడుకుందాం. Right. సబ్జెక్ట్ టు Right. సబ్జెక్ట్. నేను మీ Right. హెల్త్ విషయం మాట్లాడను, మీరు తల్లి గొల్లి గొడలి, తల్లి చెల్లి Hmm. గొడలు ఈ పదాలు వాడకుండా రాజకీయం చేద్దాం, హుందాగా ఉందాం, గొప్ప రాజకీయ నాయకుల్లోకి అలవాటు తీసుకెళ్దాం. మీ భార్యల విషయం, మీ వ్యక్తిగత విషయం వీళ్ళు మాట్లాడకూడదు, తప్పు. వాళ్ళ చెల్లెల ఆస్తి విషయం, గొడ్డల విషయం మీరు మాట్లాడకూడదు, తప్పు. హుందాతత్వమైన రాజకీయం చేస్తే ఎంతో Right. మంది యువత చక్కగా రాజకీయాల్లోకి వస్తారని నా తరపు అభ్యర్థన సార్. నన్ను Right. తిట్టిన వాళ్ళని కూడా నేను ఎవరిని తిట్టాను సార్, ఎవరికి సమాధానం చెప్పను. వాళ్ళు కూడా గొప్పగా ఆలోచించి వ్యక్తి ఆరాధన మారి ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలని నా అభ్యర్థన సార్. రైట్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్.